నమస్తే. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. యోగా మనకేం అవసరం? యోగా మనకేమిస్తుంది? యోగా ద్వారా యోగా చేయడం వల్ల మనం పొందే లబ్ధి ఏంది? శారీరక లబ్ధి ఏంది? మానసిక లబ్ధి ఏంది? నిత్య జీవితంలో యోగా అవసరం ఎంతవరకు ఉంది? ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి యోగా గురువు సుబ్రహ్మణ్య శర్మ గారు మనతో ఉన్నారు. సుబ్రహ్మణ్య శర్మ గారు సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్. ఆయన మహారాష్ట్రలో ఎక్కువ సర్వీస్ చేశారు, కొల్హాపూర్లో. 2003 నుంచి యోగా బోధిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఆన్లైన్లో ఉచిత యోగాను స్టార్ట్ చేసి 2 తెలుగు రాష్ట్రాలే కాదు విదేశాల్లో కూడా ఆయన ప్రస్తుతం కొందరు స్టూడెంట్స్ ఉన్నారు. నిత్యం ఆయన మార్నింగ్ టైంలో యోగా క్లాసెస్ తీసుకుంటారు. సో ఇప్పుడు సార్ని అడిగి యోగా గురించి, యోగా ప్రయోజనాల గురించి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మిమ్మల్ని కలవడం సంతోషం. ముందుగా మీకు మా క్రాంతి పోస్ట్ తరపున చిన్న థ్యాంక్ యూ. మొక్క. ఫస్ట్ అంటే యోగా గురించి మీతో మాట్లాడితే మీరు గంటల కొద్దీ మాట్లాడగలుగుతారు. ఎందుకంటే రోజు గంటన్నర 2 గంటలు నిరంతరాయంగా క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు క్రిస్ప్గానైనా అసలు యోగాను ఎందుకు చేయాలి, అసలు యోగా అంటే ఏంది, యోగాకున్న చరిత్ర ఏంది. ఇప్పుడు రకరకాల యోగాలు ఉన్నాయి. ఆ యోగాలకు రకరకాల పేర్లు ఉన్నాయి, రకరకాల సంస్థలు ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, జగ్గి వాసుదేవన్ కావచ్చు, లేదంటే విపස්සన కావచ్చు. ఇంక ఇవి కాకుండా యోగా కోర్సులు చేసి పెట్టిన సంస్థలు చాలా ఉన్నాయి. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే ఇది ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం. ఇది పూర్తిగా హిందుత్వం వైపు లాకపోయేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నటువంటి ఒపీనియన్ కూడా ఉంది. అసలు యోగా అంటే ఏంది, యోగా మనం ఎందుకు చేయాలి? దీనికన్నా చెప్పే ముందు నా యొక్క అనుభవం చెప్తాను. ఓకే. నేను నాసిక్లో ఉన్నప్పుడు యోగ విద్యాధామం నాసిక్లో కోర్స్ చేశాను. ఓకే. అప్పుడు నేను 30+ ఏదో చేశాను. 1 month అయిపోయింది. నాకేం పెద్ద నచ్చలేదు, ఏదో స్ట్రిక్ట్గా ఉండేవాడు. మనకెందుకులేని వదిలేసాను. సరే. ఇప్పుడు చాలామందికి అదే అభిప్రాయం ఉంటుంది. 2003లో స్వామి రామదేవ్ గారు ఏం చెప్పారంటే, మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి. దానివల్ల బెనిఫిట్స్ చూసాను, ఫీడ్బ్యాక్ చూశాను. ఓకే. అప్పుడు అర్థమైంది యోగా అనేది అప్లైడ్ సైన్స్, అది ఇంజనీరింగ్ లాగా. ఏదో థియరీ ఎంత చెప్పినా, ఎన్ని పేర్లు చెప్పినా, ఎక్కల పుస్తకం ఒకటే ఉంటుంది. 2 2 4 అవుతుంది, 6 కాదు. ఓకే. కానీ ఎవరేం చెప్పినా కూడా మనం దాన్ని ఆచరించిన తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే. 2003 నుంచి 2019 వరకు ఓకే. నేను మామూలుగా వీక్లీ వన్స్ అక్కడ 7 days కోర్స్ తీసుకున్నామని, అదొక ప్యాషన్ లాగా అయిపోయింది. ఓకే. ఆ పతంజలి యోగ సమితిలో నేను పనిచేశాను. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఒక 5 districtsకు. ఫస్ట్ జిల్లాలో అక్కడ టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓకే. నేను ఎక్కడ స్పెసిఫిక్గా హరిద్వార్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదు. బట్ ఓన్లీ ఐ గుడ్ గెట్ ద నాలెడ్జ్ బై ప్రాక్టీస్ అండ్ బిలీఫ్. ఓకే. అది చేయడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే, చాలా మంది ఫీడ్బ్యాక్ 7 days అటెండ్ అవుతున్నాయి సార్, మాకు ఫ్రోజన్ షోల్డర్స్ పోయాయి, బీపీ తగ్గింది, తర్వాత సైనసైటిస్ తగ్గింది, ఇలా ఫీడ్బ్యాక్ వచ్చేసింది. ఓకే. ఓకే, మనకు పొద్దున స్వార్థం తీర్థం 2 తయారు ఉంటాయనే ఉద్దేశంతో నేను తీసుకుంటున్నాను. ఓకే. 2019లో నేను ట్రాన్స్ఫర్ అయింది, వేరే ఊరి నుంచి మళ్ళీ కొల్హాపూర్కి వచ్చాను. అప్పుడు మెల్లగా ఆఫ్లైన్లో మళ్ళీ బిగిన్ చేశాను. 2020 బిగినింగ్లో మనకు కరోనా వచ్చింది. కానీ నాకు యోగా చెప్పడం అనేది ఒక ప్యాషన్, చేయడం కూడా ఒక ప్యాషన్ అయింది. 2020లో నేను యోగా క్లాసులు ఆన్లైన్లో బిగిన్ చేశాను. మరాఠీలో చెప్పేవాడిని. కరోనా పీరియడ్లో మరాఠీ, ఇంగ్లీషు, హిందీ, తెలుగు చెప్పాను. ఎప్పుడైతే ఒక 3-4 months తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏం చెప్పారంటే, కొంతమంది బీపీ తగ్గిందని, కొంతమంది టెన్షన్ తగ్గిందని, స్ట్రెస్ తగ్గిందని, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇలా ప్రతి ఒక్కరు చెప్తూ వచ్చారు. అంటే యోగా కంటిన్యూస్గా చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పే ఉద్దేశం. మామూలుగా థియరీ చాలా బుక్స్ చదువుతాం మనం, అది తగ్గుతుంది. కొన్ని లక్షలు ఉన్నాయి వీడియోలు, ఎక్కడ యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఉన్నాయి, రాస్తుంటారు. అలా తగ్గదండి. యోగా అనేది ఒక వే ఆఫ్ లైఫ్. యోగాలో ఏంటంటే, మన లేమన్ భాషలో చెప్పాలంటే, మనకి ఇంటేక్ 1 శ్వాస, 2 ఆహారము, 3 ఆలోచనలు. ఈ 3టిని మైండ్ ద్వారానే కంట్రోల్ చేయాలి. మైండ్ ద్వారా మైండ్ని మనం కంట్రోల్ చేయలేం. అందుకని మన ఋషులు, సోకాల్డ్ సైంటిస్ట్, మన ఋషులు అనొచ్చు, వాళ్ళు ఏం చేశారు, బాబు
మీరు శ్వాస ద్వారా మీ యొక్క ఆలోచనలు కంట్రోల్ చేయొచ్చు. అదే ఫస్ట్ ఫార్ములా ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధక. అంటే ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ ను స్టాప్ చేస్తుందో అప్పుడు మనకు టెన్షన్ తగ్గిపోతుంది. అంటే యోగా ప్రాక్టీస్ చేయడం, యోగా ప్రాక్టీస్ చాలా మంది ఒక ఆసనాలు చేస్తే సరిపోతుంది, ప్రాణాయామం చేస్తే సరిపోతుంది కాదు. మీరు ఆహారాన్ని మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవడానికి ప్రయత్నించాలి, ఆ శ్వాసను కరెక్ట్ గా చేయాలి. దానికోసం ఏం చేయాలి? మన సత్సంగం, మంచి వాళ్ళతో తిరగాలి, మంచి బుక్స్ చదవాలి అని అన్నిటికి మించి నేను మంచిగా ఉండాలి, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఉండాలని ఒక కమిట్మెంట్ ఉండాలి లైఫ్ లో. మీకు ఆ సంస్కారం, ఆ కమిట్మెంట్, అది ఏ నిజమైనా కావచ్చు, మీరు అది ఏ రిలీజన్ కావచ్చు, కానీ యోగా అనేది ఏ రిలీజన్ కి సంబంధించింది కాదు. దాన్ని ఒక మతానికి ఆపాదించడంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. తర్వాత దీంట్లో యోగా అంటే ఇంకేముంటుంది నెక్స్ట్ చెప్తాను మీకు. ఆసనాలు, ప్రాణాయామము, సూక్ష్మ వ్యాయామం, ముద్రలు, బంధాలు, ఇవన్నీ కూడా ఎవరంతకు వాళ్ళు చేసుకునే విధానం. ప్రాణాయామం ఏంటి? బ్రీతింగ్. దాన్ని ఒక స్టైల్, దీర్ఘంగా తీసుకోవటం, వదలటం, ఫోర్స్గా వదలటం, ఒక ముక్కులో తీసుకోవటం, ఇంకో ముక్కులో వదలటం. మామూలు భాషలో చెప్తున్నాను నేను. దానికి పేర్లు ఏమైనా ఉండొచ్చు, అనులోలం ఉండొచ్చు, కపాలభాతి ఉండొచ్చు, భస్త్రిక ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? అవుతుందా కాదా? చేసి చూడండి. ఒక 3 నెలలు చేయండి. మీరు సేద్యం చేయాలంటే దున్నాలి, విత్తనం వేయాలి, అప్పుడు తెలుస్తుంది మీకు. అది యోగా కూడా మీరు చేస్తే, రోజు సాధన చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్ అయితే రావు. అది ఎందుకంటే మనకు ఒకప్పుడు చాలా లిమిట్ గా ఉండేది, కొంతమంది మాత్రం లిమిటెడ్ ఉండేది ఆసనాలు. రామ్దేవ్ గారు వచ్చాక లాస్ట్ 30 years గా కామన్ మ్యాన్ వరకు తీసుకొచ్చాడు. అలా జస్ట్ థ్రోన్ అవుట్ ఆన్ ద రోడ్స్, పాపులరైజ్ అయింది. పాపులరైజ్ అయింది. కానీ అయినా కూడా 1000లో ఒక్కడు కూడా రెగ్యులర్ గా చేయరు, 1,00,000లో ఒకడు కూడా చేయరు. గ్రూప్ లో మాత్రమే చేయగలరు. ఎందుకంటే కొన్ని చెప్పొద్దు పబ్లిక్ మీడియాలో కొన్ని ఏంటంటే మనకు కొన్ని యాక్ట్ ఉన్నాయి. ఆ యాక్ట్ ఎప్పుడు రిమూవ్ చేస్తారో తెలియదు. ఓన్లీ అలోపతిక్ మెడిసిన్ ద్వారా తగ్గుతాయంటే దానికి యాక్సెప్టెడ్, బట్ యోగా ద్వారా తగ్గుతాయంటే చెప్పకూడదు. రామ్దేవ్ గారి మీదనే కేసులు పెట్టారు వీళ్ళు. కానీ అట్లీస్ట్ వీ కెన్ ట్యాకిల్ ద డిసీజెస్. ఐ యూజ్ డిఫరెంట్ వర్డ్, అది ఓపెన్ గా. ఎందుకంటే నా మొత్తం ఈ 5 years లో చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు జబ్బులు తగ్గించుకున్నారు. క్యూర్ అవుతున్నా లేదని చెప్పలేను, కానీ హైపర్ టెన్షన్ కానివ్వండి, నీ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, తర్వాత వచ్చేసి సోరియాసిస్ కంప్లీట్ గా క్యూర్ అయింది, వెరికోర్ వెయిన్స్ కంప్లీట్ గా క్యూర్ అయింది, పీసీఓడి తగ్గింది. ఇవన్నీ ఎందుకు తగ్గాయి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెడికల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇంకోటి ఏం చెప్పాలంటే, నా దగ్గర డాక్టర్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఫిజిషియన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చేసినాక వాళ్ళు కూడా అర్థమవుతా ఉంది ఇది ఎవిడెన్స్ సైన్స్. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, మీరు ఫస్ట్ యోగా అంటే ఏంటంటే, యోగా అంటే ఏదో 1-2 మాటల్లో 3 మాటలు చెప్పడం, చాలా బుక్స్ ఉన్నాయి. నేను ఎక్స్పీరియన్స్ గా మీకు షేర్ చేస్తున్నాను. ఇట్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు డాన్స్ చేస్తే ఏమొస్తుంది? ఆనందం. పాట పాడితే ఏమొస్తుంది అంటే ఆనందం వస్తుంది. ఇది కూడా అంతే. యోగా అంటే మీరు చేస్తే దానివల్ల సైంటిఫిక్ గా ఏమవుతుందంటే ఆసనాల ద్వారా బ్లాక్స్ పోతాయి. తర్వాత మీరు ప్రాణాయామం చేయడం ద్వారా మీ యొక్క బ్రెయిన్స్ ప్రతి ఒక్క సెల్ యాక్టివేట్ అవుతుంది. ఈ మధ్య రీసెర్చ్ లో జరిగింది ఏంటంటే, ఒకప్పుడు బ్రెయిన్ సెల్స్ రీజనరేట్ కావనే వాళ్ళు ఈ మధ్య చెప్తున్నారు అది కూడా రీజనరేట్ అవుతాయి. ఈ మధ్య 6 months గా పతంజలి అక్కడ హరిద్వార్ లో రీసెర్చ్ జరిగింది. ఈవెన్ నీ ప్రాబ్లం కూడా కొన్ని మందులు ప్లస్ ప్రాణాయామం చేయడం వల్ల అక్కడ కూడా సెల్స్ రీజనరేట్ అవుతాయి. అందుకోసమనే ఈ 5 years గా ఎప్పుడైతే రెగ్యులర్ గా మన దగ్గర వస్తున్నారో నాకు అర్థం ఏంటంటే, యోగా ఈజ్ ఏ అప్లైడ్ సైన్స్. అది థియరీ కాదు. అది ఎవరంతా, అది ఎక్స్పీరియన్స్ డిఫర్స్ ఫ్రమ్ 1% టు అనదర్. ఎవరంతా వాళ్ళు రెగ్యులర్ గా చేస్తే, ఒక సిస్టమేటిక్ గా చేస్తే చేయొచ్చు. తర్వాత యోగా 3 సంవత్సరాల నుంచి లాస్ట్ శ్వాస వరకు ఎవరైనా చేయొచ్చు. దానికి కొన్ని ప్రివెన్షన్స్, ప్రికాషన్స్ ఉంటాయి. అదేంటి? బ్యాక్ పెయిన్ ఉంటే ముందుకు బెండ్ కాకూడదు, ఆసనాలు. హార్ట్ ప్రాబ్లం ఉంటే వెనక్కి బెండ్ కాకూడదు. కొన్ని లేడీస్ మంత్లీ పీరియడ్స్ లో కొన్ని చేయకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని చేయకూడదు. చేసినా కూడా గురు యొక్క మాస్టర్ ఎవరైనా బాగా ఎక్స్పీరియన్స్ లో వాళ్ళ ముందే చెయ్యాలి. ఇవి తర్వాత సీరియస్ గా జబ్బులు ఉన్న వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తోటి చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇంకొక ఫినామినా ఉంది. యోగా చేస్తూనే మేము డాక్టర్ దగ్గరికి పోను సార్, చాలా తప్పు. మీరు ప్రతి ఒక్క సైన్స్ ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీరు అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. నేను నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు అన్ని ఆన్సర్స్ చెప్తున్నాను. బట్ యోగా అనేది
ఎందుకు, మీనింగ్ ఏంటి, అనవసరం. ఓకే. యోగా చెయ్యండి, అంతే. రోజు ఇన్ని ఆసనాల్లో మీరు 4-5 చెయ్యండి, ఒక గంట గంటన్నర మీరు చెయ్యండి. దాంట్లో అన్నిటికి మించి సూర్య నమస్కారాలు చాలా మంచిది. మీకు బ్యాక్ పెయిన్ లేకపోతే, హార్ట్ ప్రాబ్లం లేకపోతే సూర్య నమస్కారాలు చేయండి. ఒక గంటన్నర, ఒక 9 months చేస్తే ఒక పర్టికులర్ పీరియడ్ లో ఖచ్చితంగా బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. తర్వాత ఏ పీరియడ్ బాగుంటుంది, ఏ టైం బాగుంటుంది? బెస్ట్ టైమింగ్ ఎర్లీ మార్నింగ్. ఎప్పుడు 5 గంటలకు. సార్ నేను లేవను, ప్రాక్టికల్ లైఫ్, ఓకే, నో ప్రాబ్లం. మీరు 6కు లేస్తారు, స్నానం చేసి చేయండి. 7కు లేస్తారు, చేయండి. ఏం చేయకుండా ఉండకుండా చేయడం మంచిది. లేస్తారా, పొద్దున కుదరట్లేదు, సాయంత్రం చేయండి. అంటే సాయంత్రం చేసేపాటైతే భోజనం తర్వాత 4 గంటలు గ్యాప్ ఉండాలి. తర్వాత ఆ చేసేటప్పుడు మళ్ళీ దీంట్లో కూడా ప్రధానమైన పోర్షన్ వచ్చేసి మీ మైండే. ఒక ఎస్ ఐ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ మై డిసీజెస్ అని ఎప్పుడైతే అనుకుని చేస్తారో, ఎప్పుడైతే మైండ్ తో చేస్తారో ప్రతి ఒక్క సెల్ యాక్టివేట్ అవుతుంది. మామూలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఇంట్రా కమ్యూనికేషన్ అంటారు బయటి వాళ్ళతోటి. ఇక్కడ యోగా ఏం చేస్తుంది, మీకు మీ శరీరానికి, మీకు మీ సోల్ కు, మీకు మీ సెల్స్ కు కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడైతే ఇది అవుతుందో ఖచ్చితంగా మీ పర్సనాలిటీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. యోగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగు గుడ్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది, వాళ్ళ హెల్తీ బాడీ ఉంటుంది, ద వే దే స్పీక్ మారిపోతుంది, ద వే దే థింక్ కూడా మారిపోతుంది. ఆలోచనలు మారుతాయి, ఆకారం మారుతుంది, ఆహారం మారుతుంది, వాళ్ళ విహారం మారుతుంది, మనిషి మారుతాడు. మనిషి మారాలంటే ఏ యజమైనా కావచ్చు, యోగా మాత్రం అవసరం. నేను ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను, ప్లస్ నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను 2006 వరకు నాకు ఎప్పుడు 15 days ఒకసారి 2 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని. అసిడిటీ ప్రాబ్లం నాకు పుట్టుకతో వచ్చింది, అసిడిటీ. తర్వాత ఆఫీస్ టెన్షన్. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని, ఎంబీబీఎస్ డాక్టర్, కొల్హాపూర్లో. నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ బిగిన్ చేశానో నాకు అసిడిటీ తగ్గింది. అప్పుడు ఆ డాక్టర్ నా దగ్గరికి వచ్చేవాడు, సార్ ఏం చెయ్యాలి అని చెప్పేసి. అంటే ఒక అనుభవం, మీ వయసుకు తగ్గట్టుగా మీకు ఏ చేతనైతే అది మీరు మెల్లగా ఒక గైడ్ దగ్గర తీసుకొని మెల్లగా బిగిన్ చేయండి. ఒక 9 months ఓపిక పట్టండి, ప్రతిరోజు రెగ్యులర్ గా చేయండి. ఖచ్చితంగా బెనిఫిట్, అథెంటిక్ గా చెప్తాను, బెనిఫిట్ వస్తుంది. లారనుకోండి, మానేసేయండి. మీకు మెడిసిన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో కానీ యోగా ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బోనస్ ఉంటుంది. చెప్పండి సార్, ఇది నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను. నేను అడగదలుచుకుంది ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఏదో ఒక ఇండివిజువల్ ప్రాబ్లం ఉంటుంది. సపోజ్ నాకు బీపీ ఉంది అనుకుందాం, బీపీ తగ్గించుకోవాలంటే మామూలుగా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మెడిసిన్ రాస్తారు, అనే చేస్తారు, మీరు ధ్యానం చేయండి, యోగా చేయండి అని ఒక సజెషన్ ఇస్తున్నారు. ఇప్పుడు యోగాకు వచ్చే వాళ్ళందరూ నాకు బీపీ ఉంది తగ్గాలి, నాకు షుగర్ ఉంది తగ్గాలి, నాకు బ్యాక్ పెయిన్ ఉంది తగ్గాలి అని, అంటే ఒక ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారు కదా. నిజంగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించే శక్తి కన్సిస్టెన్సీగా యోగా చేస్తే వస్తుందా? అంటే నేను అంత అథెంటిక్గా చెప్పలేను, కానీ ఒకప్పుడు ఈ మనిషి మానవాళి కోసం, మంచి కోసం తీసుకొచ్చారు. తర్వాత రీసెర్చ్ జరిగింది ఏంటంటే థెరపీటిక్ యోగా. దీంట్లో మెయిన్ బీఆర్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు అథెంటిక్. వాళ్ళు రీసెర్చ్ లాస్ట్ 100 సంవత్సరాల రీసెర్చ్ చేసిన బయటపడిందంటే, ఇది చేయడం వల్ల చాలా మాత్రం సైకోసోమాటిక్ డిసీజెస్ అన్ని, నాట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అన్ని కూడా తగ్గుతున్నాయి. తర్వాత నేను కూడా చెప్పాను, 5 ఏళ్ళగా నాకు ఫీడ్బ్యాక్ వచ్చిన విధంగా చాలా మంది, ఈవెన్ ఎగ్జిమా తగ్గింది, సొరియాసిస్ తగ్గింది. దానికి మోడర్న్ మెడిసిన్స్ కూడా, డాక్ మెడిసిన్స్ లేవు. అలాగా ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ సైకోసోమాటిక్ డిసీజ్ ఏమన్నా, ఇప్పుడు డిప్రెషన్ ఉంది, టెన్షన్ ఉంది, స్ట్రెస్ ఉంది, దీని ద్వారా వచ్చే జబ్బులు ఏదన్నా కూడా ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి, పట్టినాయి కూడా. కానీ నేను ఈ పొద్దున యోగా చేసి రోజంతా నెగిటివ్ ఉండటానికి కుదరదు. మళ్ళా అది కూడా చెప్తున్నా, అది మంచి పౌరుడిగా ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, మంచి బుక్స్ చదవాలి. నేను రాత్రి ఏమో మందు కొడతాను, పొద్దున యోగా చేస్తాంటే పొద్దున ప్రాణాయామం, సాయంత్రం ప్రాణాయామం కాదు. నేనే మందు దాడనే వ్యతిరేకం కాదు. దట్ ఎవ్రీథింగ్ ఇస్ అతి సర్వత్ర వర్జ్యం. నేను రోజంతా యోగా చేస్తానంటే కుదరదు, నేను రోజంతా ప్రాణాయామం చేస్తే కుదరదు. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే థెరపీటిక్ యోగా. థెరపీటిక్ యోగా మళ్ళా రీసెర్చ్ చేస్తున్నారు, చాలా మాత్రం బెనిఫిట్స్ వస్తున్నాయి. దీంట్లో ఈ మధ్యన ఒక 3 days క్రితం విన్నాను, హీజ్ ఏ డాక్టర్, షీజ్ ఏ డాక్టర్, వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అయినప్పటికీ కూడా చాలా సీరియస్ ఫిజికల్ ఇష్యూస్ కూడా తగ్గిపోయినాయి యోగా ద్వారానే. కానీ దీనికి కారణం నేను అనుకోవడం ఏంటంటే, నేను నమ్మడం కూడా, ఫస్ట్ మీ బిలీఫ్ సిస్టమ్. డాక్టర్ ఓన్లీ ట్రీట్ చేస్తారు, డాక్టర్ ట్రీట్స్, బట్ యువర్ కాన్ఫిడెన్స్ ఓన్లీ క్యూర్స్. మీ యొక్క ఎప్పుడైతే ఇచ్ఛాశక్తి ఉంటుందో ఖచ్చితంగా యోగా ద్వారా మీరు 100% కాకుండా
50% కానీ 20% మీరు చేసే ద్వారా ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది. ఓకే. మీరు యోగా చెయ్యక ముందు చేసిన తర్వాత సేమ్ పర్సనాలిటీ ఉండదు, ఖచ్చితంగా డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది. ఓకే. ఇది అథెంటిక్ గా చెప్పగలను సార్. ఇంకొకటి చెప్పాలి, సార్. కరోనా పీరియడ్ లో మా దగ్గర ఉన్న 200 మందిలో ఒక్కరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు. ఓకే. ఒక ప్లాస్మా తీరిపోయిన పేషెంట్ ఒకతను వచ్చాడు, డాక్టర్ సర్వైవల్ డౌట్ఫుల్ అని చెప్పాడు. అతను కూడా మా దగ్గరకు వచ్చాక చెప్పాడు, సార్ నౌ యామ్ ఓకే. ఇది జరిగింది. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ గా చెప్తాను, ఎవిడెన్స్, సైన్స్ ఎవిడెన్స్, కేస్ స్టడీస్ అంతే. దీంట్లో ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు. అందరి జరుగుతుందా? ఐ డోంట్ నో. నాకైతే టు బి ఫ్రాంక్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ దీని ద్వారా ఇంకా రీసెర్చ్ చాలా జరుగుతోంది, జరగాలి కూడా, జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఐ అప్రిషియేట్ మోడర్న్ డాక్టర్స్ కూడా, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా, ఈవెన్ హైదరాబాద్ లో కూడా వాళ్ళు కూడా ఒక యోగా వింగ్ పెట్టారు. ప్రతి ఒక్కరికి యోగా చేయమని చెప్తున్నారు. కొల్హాపూర్ లో కూడా కొన్ని ముఖ్యంగా ఈ హార్ట్ డాక్టర్స్ అందరు కూడా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకంతా యోగా సెషన్ పెట్టారు. ఫస్ట్ ఆ డిపెండెన్స్ గా వచ్చిన పేషెంట్ కు యోగా చేయిస్తున్నారు వాళ్ళ తగ్గట్టు. ఎస్, అంటే ద పబ్లిక్ దే కెన్ అండర్స్టాండ్. అంటే యోగా మనం చెయ్యాలన్నా లేదా మీకే వదిలేస్తున్నాం, కానీ చెయ్యాలనుకున్న మాత్రం ఒకటే చెప్తున్నాను, రోజు పర్టికులర్ టైమింగ్ లో మీ కన్వీనియంట్ టైంలో పొద్దున్న లేస్తే వెల్ అండ్ గుడ్. లేదు ప్రాక్టికల్ సార్ రాత్రి లేట్ అవుతుందంటే కొద్దిగా మీరు లేట్ చేయండి. తర్వాత ఎక్కడ దీంట్లో మోడర్న్ మెడిసిన్ లాగా బీపీకి ఏం టాబ్లెట్ సార్ దీనికి అలా లేవు. ఆసనాలు, ప్రాణాయామం, సూక్ష్మ వ్యాయామం, సూర్య నమస్కారాలు ప్లస్ ముద్రలు, బంధాలు, వీటిలో ఏది చేతనైతే చేయండి. ఇది కాకుండా షట్కర్మలు ఉన్నాయి, అవి కూడా ఎవరన్నా అక్కడ యోగాసనం మంచి ఉంటే, ఇంకా రాలేదు, ఇంకా డెవలప్ కాలేదు, అది ఉంటే వాళ్ళ పర్యవేక్షణ చేయడం మంచిది. లేదా ఇవి మాత్రం చేసినా కూడా మీకు ఖచ్చితంగా అది రికమెండ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న మామూలుగా జబ్బులు చెప్తున్నాను. ఒకటి బ్యాక్ పెయిన్, రెండు వచ్చేసి నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండైలిటిస్, మూడు వచ్చేసి గైనిక్ ప్రాబ్లమ్స్, 4 అసిడిటీ, 5 నీ పెయిన్స్, 6 స్ట్రెస్ సంబంధంగా డిప్రెషన్, ఇవన్నీ సైకోసెమాటిక్ స్ట్రెస్ లో వచ్చినట్టు. వీటన్నిటికీ సొల్యూషన్ నేను మాత్రం చెప్పగలను, యోగా. మీరు డాక్టర్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మా దగ్గర డెంటిస్ట్ ఒక ఆమె చెప్పింది, సార్ రాత్రి 11 అవుతుంది, ఆ స్ట్రెస్ నేను భరించలేకపోయిన పని యోగా వల్ల చాలా రిలీఫ్ వచ్చింది. ఇంకొకటి యోగాకు, జిమ్ముకు చాలా మంది నేను అదే అడగబోతున్నాను. ఎందుకంటే యూత్ పూర్తిగా ఇప్పుడు జిమ్ వైపు వెళ్తున్నారు. అంటే జిమ్ముకు దీన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతాము? నిజంగా యూత్కు ఏది బెనిఫిట్ అవుతుంది? జిమ్ అనేది కసరత్తులు, శరీరానికి సంబంధించి. అంటే మీరేమంటారు? జిమ్ ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇండియాలో జిమ్లు లేవు, ఉన్నారు సిటీస్కి ఉండేది. ఏదో పల్లెటూరులో పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తడము ఇలా ఉండేది, కుస్తీలు పట్టడం, ఇది మాత్రమే ఉండేది. అప్పట్లో ఏమంటే మనకు ఫిజికల్ శ్రమ ఉండేది, మెంటల్ శ్రమ లేదు. ఇప్పుడు మనకు ఫిజికల్ శ్రమ పూర్తిగా లేదు, మెంటల్ శ్రమ ఎక్కువైంది. ఆ మెంటల్ శ్రమ వల్ల అసలు డాక్టర్స్కే అర్థం కాకుండా ఉంది, అన్ని రకాల డిసీజులు వస్తున్నాయి. ఆ మెంటల్ మళ్ళీ శ్రమ పోవాలంటే మళ్ళీ అదే యోగా చిత్త వృత్తి నిరోధక, అక్కడికి వెళ్ళాలంటే యోగా చేసుకోండి, దాని ద్వారా వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. జిమ్ అడిగారు, నేను జిమ్కి వెళ్ళొద్దని ఎవరికి చెప్పట్లేదు, జిమ్కి వెళ్ళండి, బట్ యోగా కూడా చేయండి. స్పోర్ట్స్ ఆడండి, యోగా కూడా చేయండి. కానీ యోగా ఇప్పుడు జిమ్కు దానికన్నా 20 times ఎక్కువ బెనిఫిట్స్ యోగాలో ఉన్నాయి. జిమ్లో ఏమి ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, జిమ్లో ఎక్కువ చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా మంది మీరు వినే ఉంటారు. బట్ యోగా కూడా ఏజ్ ఎక్కువ చేస్తే అంతే, యోగా చేస్తే ఖచ్చితంగా మీకు ఫిజికల్ గా కాకుండా స్పిరిచువల్ గా, మెంటల్ గా, సోషల్ గా కూడా వస్తాయి. ఎందుకంటే మీ పర్సనాలిటీ డెవలప్ ఉంటుంది, మీ వాయిస్ చేంజ్ అవుతుంది, మీ ఆహారం మారుతుంది. ఇది యోగా అనేది ఇన్నర్ జర్నీ. జిమ్ లో అది మ్యూజిక్, ఇక్కడ యోగా మనం ఇంటర్నల్ గా జర్నీ. ఇది అంటే ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్. పొద్దున్న లేసినప్పుడు యోగా చేస్తారు, మీకు తెలియకుండానే వస్తాయి, ఓకే యువర్ డన్ రాంగ్, ఇక్కడ తప్పు చేస్తావు, ఇది కరెక్ట్, అది గైడ్ చేస్తుంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ గా ఉంటాయో ఖచ్చితంగా మీ మెమరీ స్ట్రాంగ్ ఉంటుంది. యూత్ కు చెప్పేది ఏంటంటే యోగా చేయండి. నేను 81లో బెంగళూరు ఉన్నప్పుడు ఒక సిఏ అతను చూశాను, అతను రోజు 1.5 hours యోగా చేసేవాడు. అప్పుడు నేను కూడా పట్టించుకున్నా, మూర్ఖత్వం, నేను అప్పుడు ఐ వాజ్ 20 years. ఇది అందరూ ఇలాగ అనుకుంటారు, మనకి ఎందుకులే యోగా. ఇంకోటి ఏంటంటే చాలా మందికి యోగా చేయడం అంటే అదేదో శిక్ష తర్వాత, నేను అలాగే అనుకున్నాను, కానీ కాదు. మీరు చిన్నప్పటి నుంచి మీరు చేయండి, తర్వాత మీ పిల్లలతో చేయించండి. మీరు చేస్తే వాళ్ళు చేస్తారు. మీరు అర్ధగంట చేస్తారా, 1 hour చేస్తారా? సార్ మేము 1 hour టైం ఉండదు, అర్ధగంట చేయండి,
ఒక 10 నిమిషాలు ఆసనాలు చేయండి, 20 నిమిషాలు ప్రాణాయం చేయండి, 20 మినిట్స్ ఆసనాలు చేయండి, ప్రాణాయం. ఇంకొకటి కొంత డౌట్ వస్తుంది, సార్ ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి? ఏది చేసినా ఒకటే, చేయడం ముఖ్యం. చెయ్యండి, అది చేసే కొద్ది మీకే తెలుస్తుంది వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ అని. ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్. తర్వాత ప్రతి ఒక్క కాలేజీలకు మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేశానంటే, మీరు కూడా మీ కాలేజీలో యోగాను ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చేయించండి. వాళ్ళ భోజనం అలవాటు ఎట్లా ఉంటాయి వాళ్ళ తగ్గట్టుగా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్స్ చేంజెస్ చేస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో చూసుకుంటే చాలా మంది విపరీతం స్ట్రెస్లో ఉన్నారు. ఈ ముఖ్యంగా ఆంధ్రలో, ఐ షుడ్ నాట్ కామెంట్, ఐ డోంట్ నో, బట్ ఐ వాంట్ టు సే, ఈ యొక్క ఐఐటీలు, ఈ యొక్క మెడిసిన్ దానికి బట్టి పేరెంట్స్ టెన్షన్లో ఉన్నారు, పిల్లలు టెన్షన్తో ఉన్నారు. ఆ టెన్షన్ నుంచి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగా అవసరమే. మీరు కార్పొరేటివ్ స్కూల్స్ కావచ్చు, మామూలు స్కూల్స్ కావచ్చు, ఆ టీచర్స్ కానీ ఆ పిల్లలకు కానీ వాళ్ళతో అర్ధగంట 1 గంట చేయిస్తే ఖచ్చితంగా బెనిఫిట్స్. అట్లీస్ట్ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ యోగా తరఫున మొత్తం గవర్నమెంట్లో ప్రతి ఒక్క మెకానిజం, ప్రతి ఒక్క ఆఫీస్ను ముందుకు కదిలించారు. రియల్లీ థ్యాంక్స్ సార్. తర్వాత ఇంకోటి చెప్పాలంటే ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే రావడంలో ప్రధానమైన పుత్ర శ్వాస శ్రీ వివేకానంద యోగా సంస్థ బెంగళూరు, ప్లస్ స్వామిరామన్ దగ్గర పతంజలి, దానికి మించి నరేంద్ర మోడీ గారు. యుఎన్ఓలో మ్యాక్సిమం 174 కంట్రీస్ యాక్సెప్ట్ చేసాయి, దీని అప్రూవల్ ఇచ్చాయి. అంటే ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది ఆ రోజు ఏదో జెండా ఉందలాగా చేయడం అని కాదు. ఆ రోజు నుంచైనా నేను అందరికి రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఆ రోజు నుంచైనా మీరు రెగ్యులర్ గా యోగా స్టార్ట్ చేయండి. ఎలా చెయ్యాలి? ఇలా చేయాలంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఊర్లో ఆఫ్లైన్ లో లేదా ఆన్లైన్ లో ఉన్నాయి, దాంట్లో జాయిన్ కండి. దాంట్లో 1 నెల రోజులు నేర్చుకోండి, కానీ గ్రూప్ లో చేయండి. గ్రూప్ లో చేస్తేనే చేయగలరు, లేక గ్రూప్ లో కష్టం అవుతుంది. అంటే నేను కూడా ఇప్పుడు నేను చెప్తున్నా, నేను కూడా మనిషిని. నేను ఇప్పుడు క్లాసులు తీసుకుంటే నేను క్లాస్ లేకపోతే నేను కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఉండేవాడిని కాదేమో. బట్ మీ అందరికీ చెప్తున్నాను, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నా యొక్క రిక్వెస్ట్ చేతులెత్తి మొక్కి నమస్కారం పెట్టి చెప్తున్నాను మీకు. మీరందరూ కూడా, మీరు ఏ వయసు అయినా కావచ్చు, ఏ జబ్బు అయినా కావచ్చు, యోగా స్టార్ట్ చేయండి. డైరీ మెయింటైన్ చేసుకోండి. 9 నెలల తర్వాత మీరే చూసుకోండి నా ఇంప్రూవ్మెంట్ ఏముంది. ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి మానేసేయండి. ఇది నేను మానేయడం కాదు, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అథెంటిక్ గా చెప్తాను. ఇంకొకటి సార్, అంటే మీరు సోషల్ మీడియాని గమనించుంటారు, అంటే యూట్యూబ్ కావచ్చు, మీరు చెప్పిన ఇందాక ఫేస్బుక్లో కావచ్చు, ఫలానా డిసీజ్ తగ్గడానికి ఈ ఫోర్స్ సరిపోతుంది, యోగాలో ఈ ఆసనం వేసే చాలు అన్నటువంటి వీడియోలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క జబ్బుకు, ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క యోగా ఫోర్స్ అని చెప్తున్నారు. నిజంగానే యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయి, మనం వేయదగినాయి, వేయాల్సినంత అత్యవసరం ఉన్న ఆసనాలు ఎన్ని ఉంటాయి సార్? సార్ వేయాల్సిన ఆసనాలు 5 చాలు సార్. 5 తర్వాత మీరు అన్నారు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఏమండి, సోషల్ మీడియాలో 10 నిమిషాలు వీడియోలు చూస్తే కాదండి. అది బీపీకి వాళ్ళని రాసినప్పటికి కూడా ఆ వాతావరణం ఉండాలి. ఏదో పార్కులో కూర్చొని చేస్తుంటారు, 2 నిమిషాలు ఎలా పెట్టేసి అందుకని నరేంద్ర మోడీ ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు చర్చ కాదు. ఆ 1 గంట పూర్తిగా ఫోకస్ ఉండాలి. ఎప్పుడైతే ఫోకస్ పెట్టి చేస్తారో, కమిట్మెంట్ చేస్తారో, అది స్టడీస్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మీ దాని మీద ఎప్పుడైతే ప్రేమతో చేస్తారో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీరు నమ్మాలి, నమ్మిన తర్వాత ఒక కమిట్మెంట్ ఉండాలి. అందుకే రామదేవ్ గారు చెప్తారు, సమర్పణ, సంకల్పం, సంఘర్షణ, విధి, సమయ. సమర్పణ అంటే దాని మీద కంప్లీట్ సరెండర్, నమ్మాలి ఫస్ట్. సంకల్పం, ఎస్ మీకు ఒక సంకల్పం చేయాలి, నేను దీని నుంచి బయటపడాలి. తర్వాత సంఘర్షణ, దానికోసం పొద్దున్న లేయాలి, 1 గంట సేపు కూర్చోవాలి. విధి, ప్రాసెస్ కరెక్ట్ చేయాలి. ప్రాసెస్ చేయాలంటే ఒకరి దగ్గర నేర్చుకోవాలి. సమయం అంటే ఎంతసేపు చేయాలనో అంతసేపు చేయాలి. అంతేగాని సార్ నేను యూట్యూబ్ లో నాకు వచ్చు సార్ అంటే కాదు. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీబడి, అలా కాదు. గ్రూప్ గా చేస్తే బాగుంటుంది. సో మొత్తం ఈ మన లైఫే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. థాట్స్, ఆ థాట్స్ రావాలంటే మంచిగా ఉండాలంటే ఒక వాతావరణం ఉండాలి, సైలెంట్ గా ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఈ రోజు బీపీ వచ్చింది 10 రోజులు యోగా చేస్తాను తగ్గుతుంటే తగ్గదు. మీరు పర్టికులర్ వాతావరణంలో అన్ని ప్రాణాయామాలు, మీకు చాతరైన ఆసనాలు మీ వయసు తగ్గట్టుగా. మీరు వయసు అయింది, సూర్య నమస్కారాలు చేయొద్దండి, సూక్ష్మయం చేయండి, కాళ్ళతో చేతితో, సింపుల్ ఉన్నాయి అవి. సింపుల్ ఎక్సర్సైజెస్. కొన్ని ఆసనాలు పొట్ట మీద, దీంట్లో ఇంకొకటి మీరు అడిగిన అది చెప్తాను, నిలబడి చేసే ఆసనాలు దండాసనం అంటారు. తర్వాత కూర్చొని బయట స్థితిలో చేసే ఆసనాలు, పొట్ట మీద విపరీత శయన స్థితి అంటారు, వీపు మీద పడుకొని చేసే ఇవి. దీంట్లో ఒక్కొక్క పొజిషన్ లో 10-12 ఆసనాలు ఉన్నాయి. అక్కర్లేదు, నిలబడకు 2-3 చేసుకోండి, కూర్చొని 2-3 చేయండి, పొట్ట మీద 2-3 చేయండి, వీపు మీద 2-3 చేయండి, ప్లస్ సూక్ష్మయం చేసుకోండి, ప్లస్ ప్రాణాయం చేయండి. సార్ 1/2 అవరా మీ ఇష్టం, టైమింగ్ 1 అవరా మీ ఇష్టం. కానీ ఎవరైతే జబ్బులు ఉన్నారో
వాళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువసేపు ఒక యోగా మాస్టర్ పర్యవేక్షణలో చేసుకుంటే, అది ఒక పీరియడ్ లో చేసుకుంటే బాగుంటుంది. హఠ యోగా, అష్టాంగ యోగా, కుండలిని యోగా. సో ఇప్పుడు ఈ పేర్లతో కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది. వద్దు, ఆ కన్ఫ్యూజన్ వద్దు. చెప్పాను మళ్ళీ అది మొదటిగా వస్తున్నాను. ఎకరాల కృష్ణమాచారి ఒకసారి పతంజలి యోగశాస్త్రాలు చెప్పారు. ఎక్కాల పుస్తకం ఎవడు చెప్పినా ఒకటే, పబ్లిషర్స్ మారుతారు. కాబట్టి నేను ఈ రోజు చెప్పేంత మామూలు లేమెన్ లాంగ్వేజ్ చెప్తున్నాను సార్. నేను మామూలుగా బై హార్ట్ ఐఎమ్ స్పీకింగ్. తర్వాత ఇంకోటి ఏమంటే కానీ మీరు క్వశ్చన్, ఇప్పుడు రకరకాల యోగాలు ఉన్నాయి. మనకేమో ఇప్పుడు అన్నట్టుగా ప్రతి ఒక్క మామూలు వ్యక్తి దేనికోసం వస్తాడు, సార్ నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, నాకు బీపీ పెరిగింది, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, నాకు ఇంకో ఏదో ప్రాబ్లం ఉంది, అసిడిటీ ప్రాబ్లం ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, వీటన్నిటికీ రోజు అక్కడ దగ్గరలో ఉన్న యోగా మాస్టర్ ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ జాయిన్ కండి, అక్కడ నేర్చుకోండి, చెయ్యండి. తర్వాత నేర్చుకొని వదిలేస్తే కుదరదు. చాలా మంది SSY కోర్స్ చేస్తున్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేస్తున్నారు, ఈషా యోగా చేస్తారు. రోజు ఎప్పుడో 20 ఏళ్ల కింద చేశాను సార్, లాభం లేదు. తర్వాత యోగా కానీ జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ రోజు చేస్తేనే, మీరు ఒక రోజు చేసి ఒకకపోతే దాని కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ రెగ్యులారిటీ చాలా అవసరం, ఎందుకంటే బాడీ యాక్సెప్ట్ చేయదు. మీరు రెగ్యులర్గా ఒక టైంలో చేస్తే ఖచ్చితంగా చేస్తుంది. ఇది రాకెట్ సైన్స్ అని కాదు ఇది, కానీ యోగా ఈజ్ ఎ కంప్లీట్ సైన్స్. ఇది ఏ మతానికి చెందినది కాదు, మన ఋషులు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు. ఏంటంటే మన తప్పు భారతదేశంలో పుట్టినారు అంతే, యూనివర్సల్. లేకపోతే ఇంటర్నేషనల్ యోగా ఇంతమంది ఈరోజు నేను చదివాను, నేను ముస్లిం కంట్రీస్ లో కూడా యోగా చేస్తున్నారు. కొంతమంది అది నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ కాంట్రవర్షియల్ పాయింట్, ఓంకారం అది వాళ్ళ ఇష్టం. నేను కూడా అడగాలనుకున్నది యాక్చువల్గా, ఇప్పుడు మన యోగా క్లాసులకు అటెండ్ అయినప్పుడు అందులో క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, మైనారిటీస్. ఓం పలికిస్తున్నారు. ఓం అన్నది శివునికి సంబంధించిందో లేకపోతే హిందువులకు సంబంధించిందో అన్నటువంటి ఒక ఒపీనియన్ ఉండి మాతోటి బలవంతంగా మంత్రాలు చదివిస్తున్నారని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి మీరేం సమాధానం? అంటే మన ఋషులు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు, ఉపనిషత్తులు వాళ్ళు రాశారు. ఈ ఓంకారం అనేది ఉపనిషత్తు ద్వారానే వచ్చింది. అకారము, ఉకారము, మకారము అంటే లోపల నుంచి సౌండ్స్. అంటే ఎప్పుడైతే ఓంకారం ఉచ్చరిస్తారో నాభి దగ్గర నుంచి ఇంతవరకు సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్ ద్వారా మీ యొక్క సెల్స్ వైబ్రేట్ అవుతాయి లేదా మీరు చేసి చూడండి. ఒక 5 నిమిషాలు చేయండి ఓంకారం. మీకు ఎవరికైనా ఇబ్బంది, నాకు సార్ నా మతానికి వ్యతిరేకం చేయొద్దండి, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్, చేస్తే మంచిది. ఇప్పుడు చేయండి. అలోపతిక్ మెడిసిన్స్ నేను నేను తీసుకున్నట్టే మీ ఇష్టం, అది సైన్స్. అది మందు తీసుకుంటే బాగుంటుంది, తీసుకునంటే నేను దాంట్లో కాంట్రవర్సీకి వెళ్ళను. సరే చేయకపోతే ఏమవుతుంది? చేయకపోయిన వాళ్ళకి చాలా మంది యోగా చేయట్లేదు, ఏం కాదు. మీరు ఏ మతమైనా కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, జైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇది ఆర్గానిక్, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. మీ బాడీలో మీ సొంతంగా మీ వ్యాధిని కొన్ని చెయ్యండి, చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఒకవేళ కాలేదనుకోండి 9 months చేయండి, 9 నెలల ఏదన్నా ఒక పీరియడ్ ఉంటుంది, ఒక 9 నెలలు చేయండి కరెక్ట్ గా పర్టికులర్ టైమ్ లో రెగ్యులర్ గా. 9 months ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నేను 65 years సార్, నేను ఇప్పుడు ఇంతవరకు నేను ఇట్లా ఉన్నానంటే యోగానే. సో మీ కాన్ఫిడెన్స్ అది, అంటే మీకు వచ్చిన బెనిఫిట్ చెప్పాను కదా, అసిడిటీ విపరీతంగా ఉండేది. తర్వాత నేను ఇప్పుడు మేము తీసుకోవట్లేదు దానికి. సో మీకు మొత్తం చెప్పే మీ క్లాసులో, యోగా క్లాసులో ధ్యానానికి ఎంత పాత్ర ఉంది? ఇప్పుడు కరెక్ట్ చెప్పారు, ధ్యానం. ఇప్పుడు అష్టాంగంలో యోగంలో ధ్యానము, సమాధి ఉంది, అది థియరీ. మీరు ఎప్పుడైతే దీంట్లో చేస్తూ పోతారో ఆ ట్రాన్స్లోకి వెళ్తారు. ఇప్పుడు నేను మాట్లాడిన ట్రాన్స్లోకి వెళ్ళే మాట్లాడుతాను మీతో, దాని మీద ఫోకస్ చేసే. ధ్యానం అంటే ఏంటి? జెడ్ కృష్ణ ఏం చెప్తారంటే అబ్సల్యూట్ సైలెన్స్. అంటే మీరు ఒక వెళ్ళినప్పుడు అక్కడి నుంచి థాట్స్ పడాల్సి వస్తుంది. ధ్యానం అంటే ఏదో కూర్చుంటే కాదు అది. కాబట్టి ధ్యానం రావడానికి ఆ పొద్దున్న లేచి స్నానం చేసి ఆసనాలు చేసేసి ప్రాణాయామం చేస్తుంటే, నేను ధ్యానపూర్వకంగా ఆసనాలు చెప్తాను, ధ్యానపూర్వకంగా ప్రాణాయామం చెప్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ధ్యానం ఏర్పడుతుంది. అంటే ఒక 1 year 2 years మీ యొక్క లెవెల్స్ బట్టి, మీ యొక్క కమిట్మెంట్ బట్టి, అంటే ఒక 1.5 hour ధ్యానం అవుతుంది. అక్కడ ఆసనం అవుతుంది, ప్రాణాయామం అవుతుంది, ధ్యానం అవుతుంది. అంతేగాని ధ్యానం సపరేట్ గా అవుతుందని కాదు, ఇట్ హ్యాపెన్స్ అంతే. అదే చెప్పానే, ధ్యానము ఇప్పుడు చెప్తున్న చాలా మంది వస్తున్నారు, చాలా మంది అదే చెప్తాను, మీరు ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా అదే ఏర్పడుతుంది, ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. మేబీ 1 minute, మేబీ 10 minutes, మేబీ 15 minutes. తర్వాత ఆసనాలు వేసేటప్పుడు కూడా మీరు ఎక్కడ వేస్తారో అప్పుడు ఆ పార్ట్ మీద ఎక్కడైతే ఉంటుందో ఆ పార్ట్ మీద మీరు ధ్యానం ఫోకస్ చేయాలి. అంటే మీ యొక్క పవర్ అంత ఉంటుంది. అది ఉంటుందా లేదా సైంటిఫిక్, ఐఎమ్ నాట్ హియర్ టు కాన్ఫిడెంట్ అక్కడ. మీరు అలా చేస్తూ పోతే
ఖచ్చితంగా ఓకే. అక్కడ ధ్యానం అవుతుంది సార్. తర్వాత మా అనుభవం మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఆసనాలు ప్రాణాయామం ద్వారా ఒక 20 minutes ధ్యానం చేయించిన కూడా అలాగే ఉంటారు. వాళ్ళు లేవడానికి రెడీగా ఉంటారు. అంటే ఆటోమేటిక్ దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ ట్రాన్స్ లో ఉంటారు, ఇంకా వెళ్ళిపోతారు. ఓకే. తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకోటి మంచిది అడిగారు, యోగ నిద్ర అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఆ యోగ నిద్ర చేస్తే ఒక 30-40 minutes యోగ నిద్ర చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 8 hours జర్నీ. సారీ, నిద్ర. 8 hours sleep. 8 hours sleep. 140 minutes యోగా నిద్ర ఈజ్ ఈక్వల్ టు 8. అంత మీకు రిలీఫ్ వస్తుంది. మీకు ఆ రోజంతా ఎనర్జెటిక్ ఉంటారు. ఆ సింపుల్ టెక్నిక్ అది. అది కూడా బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. దానికన్నా ముందు నెపోలియన్ చేసేవాడట. ఆయన యుద్ధానికి పోయే ముందు చేసేవాడట. అది అంటే ఒక 10-15 minutes. అంటే అంటే ఇప్పుడు అర్థం ఏంటి, మనంతకు మనమే ఉద్ధరించుకోవటం. మళ్ళా అదే అప్ప దీపోభవ గౌతమ బుద్ధుడు చెప్తాడే, కానీ ఎవడు మనల్ని ఉద్ధరించాడు. మనల్ని ఉద్ధరించుకోవాలంటే యోగా ఒక్కటి. యోగా అంటే అందరూ ఏంటంటే ఏదో ఆసనాలు ప్రాణాయామం కాదు, దాంతోపాటు ఆహారం, దాంతోపాటు ఆలోచన, సత్సంగం అన్నీ ఉన్నాయి. అంతేగాని యోగా అంటే ఆసనాలు చేస్తాను సార్, ప్రాణాయామం చేస్తాను సార్, రిటైర్డ్ అయిన తర్వాత భగవద్గీత చదవడం, రిటైర్డ్ అయిన తర్వాత బైబిల్ చదవడం, ఖురాన్ చదవడం కాదు. కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఖచ్చితంగా ఇటు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. స్పిరిచువల్ అంటే చాలా మందికి ఏంటంటే ఇది అడ్డనామలు పెట్టడం కావద్దు. స్పిరిచువాలిటీ అంటే నా పర్సనల్ అభిప్రాయం, మీరు మంచిగా ఆలోచించడం. ఆ మంచి ఆలోచన ఎప్పుడు వస్తుంది? యోగా ద్వారా వస్తుంది. అంటే ఒక న్యూట్రల్ థింకింగ్ వచ్చేస్తుంది మీకు. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్. ప్రతి ఒక్కరికి జన్మత కొన్ని ఎమోషన్స్, కొన్ని వీక్నెస్, స్ట్రాంగ్ పాయింట్స్ వస్తాయి. బట్ ఇది చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఎక్కడో చోట సమతౌల్యం వస్తుంది. తర్వాత జబ్బులు ఎందుకు తగ్గుతాయంటే అది చెప్తాను సార్. మన శరీరంలో ఈ యోగిక్ సైన్స్ ప్రకారం ప్రాణశక్తి ఉంటుంది. ఏ ప్రాణశక్తి అయితే విశ్వంలో ఉందో అదే ప్రాణశక్తి మనలో కూడా ఉంటుంది. కానీ ఆ ప్రాణశక్తిని మనం గ్రహించాం. ఎప్పుడైతే ఆ ప్రాణశక్తిని గ్రహించుకొని ఆ ప్రాణశక్తికి దానికి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది. దాని వల్లనే ఈ జబ్బులు తగ్గుతాయి అంటారు. ఇది మన వాళ్ళు. అందుకే మన వాళ్ళు మంత్రాలు అంటారు కదా, రిలీజన్ కాదు. ప్రాణ, అపాన్, వ్యాన్, ఉదాన్, సమాన్, ఈ పంచ ప్రాణాలు ఒకే ప్రాణశక్తి. దాని ఫంక్షన్ చేసే ఫంక్షన్ బట్టి ఉంది. అందుకే మన మంత్రాలు ఏం చేస్తారు? ప్రాణాయస్వ, అపానాయస్వ, వ్యానాయస్వ. అంటే ఈ యొక్క పంచభూత శరీరం ఉండదు, ఉండేది ప్రాణశక్తే. ఒకటే శక్తి. ఎవరు చెప్పినా ఆ దేవుడు అనండి, దానికి ఏమైనా పేరు పెట్టండి, కాస్మిక్ ఎనర్జీ ఒకటే ఉంటుంది. ఆ ప్రాణశక్తిని ఎప్పుడైతే మీరు మీ యొక్క రిసీవర్ను పెంచుకుంటారో ఆ ప్రాణశక్తి మీలో ప్రవేశిస్తుంది. అందుకే ప్రాణ్ మాత, ప్రాణ్ పిత, ప్రాణ ఆచార్య, ప్రాణ్ సఖి, ప్రాణ ఔషధ్, ప్రాణ్ పరమౌషధ్ అంటారు. ప్రాణశక్తి తల్లి, ప్రాణశక్తి తండ్రి, ప్రాణశక్తి గురువు, ప్రాణశక్తి దైవం, ప్రాణశక్తి ఔషధం, పరమౌషధం. బిహార్ స్కూల్ ఆఫ్ యోగా డైలీ వే ఆఫ్ లైఫ్ లో చెప్పారు వాళ్ళు. బిహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు ఉదయం లేస్తూనే ఒక మంచం దిగకముందే ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. వాష్రూమ్ పోకముందే కొన్ని మంత్రాలనే నమ్మకం ఉంటే చేయొచ్చు, లేకపోతే మెడిటేషన్ కూర్చోవచ్చు. దాని తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక 30 to 40 minutes ఆసనాలు. ఆసనాల్లో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, తాడాసనం, త్రియక్ తాడాసనం, చక్రాసనం, సర్వాంగాసనం. సర్వాంగాసనము, సూర్య నమస్కారాలు ఎవరు చేతనించి వాళ్ళు చేయండి. లేకపోతే ఈ 3 ఆసనాలు, తాడాసనం, త్రియక్ తాడాసనం, చక్రాసనం చేసి సూక్ష్మయం చేసుకోండి. తర్వాత అనులోమ విలోమం. ఎడమ ముక్కులో తీసుకోవడం, కుడి ముక్కులో వదలటం, కుడి ముక్కులో తీసుకోవడం, ఎడమ ముక్కులో వదలటం. ఇది మీ ఇష్టం. 5 minutes చేస్తారా, 10 minutes చేస్తారా, అర్ధగంట చేస్తారా, మీ ఇష్టం. దాని తర్వాత భ్రమరీ ప్రాణాయామం, తర్వాత ఓంకారం. సాయంత్రం ఇంటికి వస్తూనే ఒక 10 నిమిషాలు యోగ నిద్ర. అదొక టెక్నిక్, అది నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే అది చేసి రాత్రి పడుకునే ముందుగా మళ్ళా ఒక 10 నిమిషాలు ధ్యానం. అంటే మొత్తం కలిపి కూడా గంటన్నర అన్ని చాలు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి పెద్ద టైం కన్స్టెంట్ కూడా ఉండదు. అది ఎవరైనా పొద్దున్న లేస్తున్న మంత్రాలు చదవచ్చా, నేను ధ్యానం చేయొచ్చా, ఏం కాదు. అన్నీ మన మనసులో ఉండేటివి. వాళ్ళు చాలా సింపుల్గా చెప్పారు సార్. దీనికి ఏది అక్కర్లేదు. లక్ష్యంగా నెక్స్ట్ టైం కావాల్సి మళ్ళీ దీని గురించి చెప్తాను కూడా. అంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం ముగించే ముందు, అంటే ఇంతసేపు మాట్లాడుకుందే ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిన అవసరం నిజంగానే ఉందా ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో? ఫైనల్గా మీరు ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్పిన అనుభవమే. నేను ఇప్పటికీ అనుకుంటున్నాను, నేను చిన్నప్పటి నుంచి చేసింటే బాగుండేవాడిని.
ఉంటే నేను 40 ఏళ్ళ వరకు అసిడిటీతో బాధపడేవాడిని కాదు. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, నా మాట వినొద్దని మీరు చేసి చూడండి. మీరు చెయ్యండి, నేను కూడా అదే చెప్తున్నాను, నా మాట వినొద్దండి, చెయ్యండి కానీ రెగ్యులర్గా చేయండి. అది మీరు అర్ధగంట చేస్తారా, 40 మినిట్స్ చేస్తారా, 1 అవర్ చేస్తారా, కానీ ప్రాసెస్ కరెక్ట్గా చేయండి, దాని మీద ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా యోగా అవసరమైతే ఉంది సార్. తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే యుఎన్ఓ యాక్సెప్ట్ చేసిందంటే అంత ఈజీగా చేయదు. అందరూ అక్కడ మేధావులే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా చేస్తున్నారంటే తర్వాత నా యొక్క అనుభవం 5 ఏళ్లలో ఆన్లైన్లో ఇంతమందికి రెగ్యులర్గా చేయించడం వచ్చిన బెనిఫిట్స్ బట్టి ఖచ్చితంగా నేనే చెప్తున్నాను, చిన్న ఒక 3 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరం. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో ఒకప్పుడు మానవ జన్మనే దుర్లభం అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే పుట్టుకతో రోగాలు లేకుండా పుట్టడం చాలా అదృష్టం. ఇప్పుడు మనకున్న దౌర్భాగ్యం ఎట్లుందంటే పుట్టుకతోనే జబ్బులతో వస్తాయి. దానికి కారణం ఏంటంటే పేరెంట్స్, వాళ్ళ యొక్క జబ్బులు వీళ్ళకి వస్తున్నాయి, అర్థం కాని జబ్బులు ఇప్పుడు. కాబట్టి చిన్నపిల్లలకు, ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను, గర్భం దాల్సి కాబట్టి చిన్నప్పటి నుంచి యోగా నేర్చుకుంటే రేపు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా రాకుండా పోతాయి. ఇట్ కెన్ ప్రివెంట్ మినిట్స్. అట్లీస్ట్ నా విన్నపం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా ఈరోజు ఇంటర్వ్యూకు ఎప్పుడవుతుంది, మీరు రెగ్యులర్గా చేయండి, మంచి యోగా టీచర్ దగ్గర జాయిన్ కండి, జాయిన్ చేసి గ్రూప్గా చెయ్యండి, పర్టికులర్ టైంలో చేయండి. ఓం నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్స్. యోగా గురించి, యోగా అవసరం గురించి, యోగా ప్రయోజనాల గురించి వివరించినందుకు ధన్యవాదాలు.